అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు త్యాగా జగతి పూజ్యంతే. రచయిత పెమ్మరాజు విజయ రామచంద్ర గారు రాశారండి ఈ కథని. ఈ కథ మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికి వచ్చాను. హాల్లోంచి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం 9 అయినట్లు అర్థమైంది. టీవీ ఆగకుండా మోగుతుంది. రిమోట్ టీపాయ్ మీద ఉంది. త్యాగ అక్కడ లేదు. వంటింట్లోంచి గరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తుంది. షూస్ విప్పి లోపలికి వెళ్లి చూశాను. ఓ పెద్ద ఆవిడ మూకుళ్ళో గబగబా గరిట తిప్పేస్తుంది. పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను. వెనకడుగు వేశాను. ఆవిడ నా వైపు తిరిగింది. మీరు? ఆశ్చర్యంలో ప్రశ్నను కలిపి అడిగాను. నా పేరు కాంతమ్మ. వారం క్రితమే పక్కవాటాలోకి అద్దెకొచ్చాం. వారానికే వంటింటి దాకా అంటే అన్నట్లు పెట్టిన నా మొహం చూస్తే అర్థమైందనుకుంటా. పైవాట లక్ష్మీ కోడలికి నొప్పులు వస్తున్నాయని త్యాగ వెళ్ళింది. గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది. మంత్రసాని పనిక? విసుగ్గా అడిగాను. నీకోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే 2 నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తాను. కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెల టేబుల్ మీద సర్దేసింది. అసలు త్యాగ ఆలోచనలేమిటో అర్థం కాలేదు. వారం క్రితం పరిచయమైన వాళ్లకి వంటిల్లో అప్పగించిందంటే మరో వారానికి బీరువా తాళాలు ఇస్తుందా? కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయి అనుకుంటే మరో 2 సంవత్సరాల పాటు పిల్లల్ని కనడం వాయిదా వేసింది. పెళ్లికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు. మంచి పిల్ల అని కితాబిచ్చారు. బంగారం అంటే ఇదా? మంచితనం అంటే ఇలాగుంటుందా? తనకు మాలిన ధర్మంలో తరించడమే మంచా? 3 ఏళ్ల కాపురం రీలు వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగడం తప్ప మరేం కనిపించడం లేదు. మధురమైన రాత్రిని గుర్తు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి. మామయ్య గారు, మీ వంశానికి మదర్ తెరీసా మూలాలున్నాయా? త్యాగ వాళ్ల నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను. మొదట ఆయనకు అర్థం కాలేదు. కాస్త వివరించగానే గట్టిగా నవ్వి, చూడయ్యా, మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో, చెత్త రీల్స్ చూడడం తగ్గించమ్మా అని చెప్పొచ్చు. మీ అవసరాలన్నీ తీరుస్తుందని, కావలసినవన్నీ సమకూరుస్తుందని చెప్పావు. దాంతోపాటు ఇరుగు పొరుగుకి సేవ చేస్తుందని, మంచిదనే పేరు సంపాదించిందని కూడా నువ్వే చెప్తున్నావు. మరి భగవద్గీత పట్టుకొని తిరిగే పిల్లకి బాంబులు విసరమని చెప్పనా? చూడు బాబు, పెళ్ళాన్ని కావలసినట్లు మలుచుకోవడం గొప్ప కళయ్యా. నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సూక్తి ముక్తావళి కొట్టి బుర్ర తిన్నాడు. పోనీ నాన్నతో గోడు చెప్దామా అంటే అదే అదనుగా తీసుకొని నన్ను అమ్మని కలిపి మరీ తిట్ల రేవు పెట్టేస్తాడు. వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను. నాయనా, గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకి చెప్పు. కూర గిన్నె, సాంబార్ గిన్నె, గ్లాసు తీసుకొని చకచకా వెళ్ళిపోయింది. ఇది ఇల్లా ధర్మసత్రమా? చికాకుగా అనిపించింది. బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడం అయిందనిపించుకొని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకొని నిద్రపోయాను. తెల్లారింది. త్యాగ వచ్చిన జాడలేదు. వీధి గుమ్మం తలుపు తీశాను. అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికి వచ్చింది. వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న నాకో కప్పు ఇచ్చి తను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది. వికసించిన మల్లె మొగ్గలా ఉండే త్యాగ రాత్రి నిద్రలేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది. తన నిప్పుల్లాంటి కళ్లల్లో అల్సటల్ని దాచే ప్రయత్నం చేస్తుంది. పాపం లక్ష్మీ గారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి. ఆపరేషన్ చేసి బేబీని తీశారు. బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి. నొప్పులు పడి పడి అమ్మాయి బాగా నీరసపడింది. 10 మంది పిల్లల్ని కన్న పెద్ద ఆరిందలా చెప్పింది. నువ్వు ఎంతమందిని కన్నావేంటి? అంత అలసటలోను కూడా సిగ్గుపడ్డ త్యాగం చూస్తే కోపం, విసుగు, చికాకు అన్నీ పటాపంచలైపోయాయి. లక్ష్మిగారి అక్క చెల్లెళ్ళు, తోటికోడళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ల మధ్య పంతాలు పట్టింపులును. పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు. అన్యాయం కదండి. నువ్వు నా పెద్ద కూతురువమ్మా అంటూ పట్టుకొని ఏడ్చేశారు. పాపం జాలేసిందండి. ఆ మాట చెప్తుంటే త్యాగ కళ్ళు చెమర్చడం గమనించాను. అన్నట్లు మర్చిపోయాను, నిన్న రాత్రి కాంతమ్మ గారి వంట బాగుందా? వంట చేసే టైం లేక పరిగెత్తాను. ఏం కూర కావాలో చెప్పండి. కూరల పాపం వచ్చే టైం అయింది. మీకు ఇష్టమైన కూర చేస్తాను. ఆమె తీసుకునే శ్రద్ధకు మనసులోనే ఆనందపడ్డాను. అమ్మగారు, కూరగాయల పాపమ్మ పిలుపు మా మధ్య సంభాషణను తుంచేసింది.
కూరల బుట్ట దించుకుంటుంటే గంపతో పాటే నెత్తిమీద చుట్టలా పెట్టుకున్న పాత గుడ్డ కింద పడింది. దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది. వస్తున్నా అంటూ ఒక్క ఉదుటున వచ్చింది త్యాగ. కాయగూరలన్నీ ఈరోజయ్యేనమ్మా, తీసుకోండి. బీరకాయలు నవనవలాడుతున్నాయి, బెండకాయలు బాగున్నాయి చెప్తూ పై ముచ్చిక విరిచింది. మునక్కాడలు లేతగున్నాయమ్మా అంటూ మెల్తిప్పి చూపించింది. అన్ని కూరలు తలో అరకిలో చొప్పున ఇవ్వు. ఇద్దరికి అరకిలో ఎందుకు త్యాగా, పావు చాలే, ఆఫీస్కి రెడీ అవుతూ చెప్పాను. పక్కింటి కాంతమ్మ గారు ఒక్కావిడే ఉంటారు, కొంచెం కూర ఇద్దామని. అన్నట్లు పాపమ్మ, మర్చిపోయాను, నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు, వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకొని ఫ్రిడ్జ్లో ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది. ఫ్రిడ్జ్ కొన్నది నేను, దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే. అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు, అవి అమ్ముకోవడం కోసమే. విసుక్కున్నాను. ఆ మాత్రం సహాయం చెయ్యొచ్చులేండి, లక్షల్లో నష్టపోరుగా. ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి. ఓ పక్క 3 ఆడపిల్లలు, మరో పక్క తాగుబోతు మొగుడు. వెళ్తున్న పాపమ్మ వైపు జాలిగా చూస్తూ నిట్టూచింది. త్యాగా, అలమరలో డబ్బులు పెట్టాను, మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు, చిట్ డబ్బులు ఇచ్చే. చిట్ డబ్బులు మనకి ఇచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో, నెల నెలా డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాను. 4 రోజులు గడిచాయి. ఆఫీస్లో బిజీగా పనిచేసుకుంటున్నాను. మొబైల్ మోగింది. మహేష్ నుంచి ఫోన్. సార్, చిట్ డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు. 3 సార్లు వెళ్ళాను, ఎప్పుడూ ఇంటికి తాళమే. మా మిసెస్ ఫోన్కి కాల్ చేయండి, నంబర్ ఇచ్చానుగా. ఆ నంబర్కి కాల్ చేశాను సార్, ఇంటికి తాళంలాగే ఫోన్ కూడా లాక్. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను, లేదా సాయంత్రం ఇంటికి వస్తాను. సరే ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అడిగించుకోవడం అవమానంగా అనిపించింది. త్యాగ మీద కోపం వచ్చింది, ఒళ్ళు మండింది. ఆఫీస్ నుంచి ఆవేశంగా వచ్చాను. గుమ్మంలో పాత బట్టలు పోగులా వేసుకొని కూర్చుంది. ముఖానికి చేతుల మీద మసి, బొగ్గుగన్లో పనిచేసే కార్మికురాల్లా ఉంది. ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది. నీకు చాలా వివరంగా చెప్పాను, అయినా లెక్కలేదు. మాట అంటే విలువ లేదు, నేనంటే పట్టింపు లేదు. అది కాదండి, పక్కపేటలో ముఖానికి ఆ బొగ్గేమిటి, చూస్తేనే చికాగ్గా ఉంది, అసహ్యంగా కనిపిస్తోంది. నా అరుపులకు పక్కవాటాల్లో కాపురముండే జనం బయటకొచ్చి చూశారు. అవమాన భారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, నేను వినలేదు. నీ వల్ల మాట పడ్డాను. ఊరు ఉద్ధరించడానికి వెళ్తే నాకు చెప్పొచ్చుగా. మార్గదర్శి మహేష్ని ఆఫీస్కి రమ్మనేవాణ్ణి. తాళం వేసుకొని తిరిగే అంత పని ఏముంది? కనీసం ఫోన్ కూడా తీయలేనన్ని రాజకార్యాలు ఏమున్నాయి? నా మాట వినండి. అసలేం జరిగిందంటే నాకేమీ చెప్పకు, ఖరాఖండిగా చెప్పాను. చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుంది? త్యాగ కాస్త గొంతు పెంచింది. నా నోరు మూతపడింది. చెప్పడం మొదలుపెట్టింది. ఏం జరిగిందంటే, మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెం సేపటికి పక్కపేటలో పాకలు అంటుకున్నాయి. పెద్దగా అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఫైర్ ఇంజిన్ మోత, ఇళ్లు తగలబడిపోతున్నాయని తెలిసింది. వెంటనే వెళ్ళాను. మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాలమ్మ ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు కాలి బూడిదైపోయాయి. మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టే ఆనవాలు పట్టేలా లేదు, పనికి రాకుండా పోయింది. 1 నిమిషంలో సర్వనాశనమైంది. కుటుంబం అంతా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. నన్ను చూసి అమ్మగారు అని పట్టుకొని భోర్మని ఏడ్చింది. ఇదిగో పాత బట్టల మూటలు వాళ్ళ కోసమే తీస్తున్నాను. వెళ్లే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను. అప్పుడు ఫోన్ చేశాడు మహేష్. ఇంటికి వచ్చాక తిరిగి చూస్తే మళ్ళీ చేశాను, అతను తీయలేదు. అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడ మగవాళ్ల బట్టలు విడదీస్తుంది. సర్లే, ఆ దిక్కుమాలిన గొడవ ఆపి చిట్ డబ్బులు పట్టుకురా, మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను. అవి నీళ్ళు నమ్ములుతావేంటి? ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు? పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మించి పడిపోయాడండి తడబడుతూ చెప్పింది. పడితే రెట్టించాను. కాలు ఫ్రాక్చర్ అయింది, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది. అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరువు రోడ్డును వేసుకుంటామా? గట్టిగా అరిచేశాను. బెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. బయటికి వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు. నేను పెట్టిన కేకలు వినబడినట్లున్నాయి. ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక పర్సు తీసి చిట్ డబ్బులు ఇచ్చి పంపేశాను. లోపలికెళ్ళి మంచినీళ్లు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటకు వెళ్ళాను. నేను మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాను. 2 రోజులు త్యాగ మాట్లాడాలని ప్రయత్నించింది. నేను మాట్లాడలేదు. 3వ రోజు నేను ఆఫీస్కు బయలుదేరుతుండగా నాతో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకొని త్యాగ కూడా బయలుదేరింది. నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. నేను పలకలేదు. ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది. మెసేజ్ త్యాగ నుంచి.
ఈరోజు ఉద్యోగంలో చేరుతోందని, పక్క వీధి కాన్వెంట్లో టీచర్ పోస్ట్ అని మెసేజ్ సారాంశం. అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా? అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా? తప్పు చేశానా? ఆర్థిక స్వాతంత్ర్యం గురించి ఆలోచించిందా? మంచిదేగా, పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది. కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలి అనే ఆలోచన కలిగితే అదే చాలు. కమ్ముతున్న ఆలోచనలతో ఆమెను బండి ఎక్కించుకొని కాన్వెంట్ దగ్గర దింపాను. ఆమె ఆనందానికి అవధులు లేవు. నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకి బయలుదేరాను. మొదటి 2 రోజులు ఫోన్ చేశాను, మాట్లాడింది. 3వ రోజు ఉదయమే ఫోన్ చేశాను, కాల్ తీసింది. మధ్యాహ్నం చేశాను, రిప్లై లేదు. పదే చేశాను, సమాధానం రాలేదు. కాన్వెంట్లో ఉందనుకున్నాను, మళ్ళీ చేస్తే అదే పరిస్థితి, నో రిప్లై. ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిలే అని సర్దుకున్నాను. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. కంగారు మొదలైంది. ఇక ఉండబట్టలేక కాలనీలో కొలీగ్కి ఫోన్ చేశాను. నీకు తెలీదా? ఏమైంది? కంగారుగా అడిగాను. మీ వైఫ్ ఆ కాలిన గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది. మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే ఫోన్లో చూస్తే బోల్డ్ మిస్డ్ కాల్స్, నాకు తెలియని నంబర్లని. వాటిని లిఫ్ట్ చేయలేదని. అవి అన్సేవ్డ్ కాంటాక్ట్స్ కాబట్టి లిఫ్ట్ చేయలేదు. నన్ను నేనే నిందించుకున్నాను అవి లిఫ్ట్ చేయనందుకు. గుడ్డిలో మెల్ల నాకు తెలిసిన ఆసుపత్రిలోనే అడ్మిట్ చేశారు. ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండ్. వెంటనే వాడికి చాలా ఆందోళనగా ఫోన్ చేశాను. ఒరే రావు, నీ వైఫ్ చాలా ఫేమస్. నేనెంతో కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులేమిటి? నాకు కొంచెం చిరాకుగా అనిపించింది. ముందు త్యాగ్ ఎలా ఉందో చెప్పు. పెరుగుతున్న ఆందోళనని అదుపు చేసుకుంటూ అడిగాను. ఆమె ఐసీయూలో సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్. ఇక్కడ సీన్ చూడాలిరా. 300 ml బ్లడ్ అడిగితే 30 మంది చేతులు చాపుతున్నారు. ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మందులు తెమ్మంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్స్ కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు. పైగా అందరూ ఆడవాళ్లే. ఆర్థికంగా అంత స్తోమత ఉన్న వాళ్ళలా కూడా కనిపించడం లేదు. కూరలు అమ్మే పాపమ్మ, లాండ్రీ శ్రీను వైఫ్ నాకు తెలుసున్న వాళ్ళు, మిగతా అంతా మీ కాలనీలోనూ పక్కపేటలోనూ ఉండే ఆడవాళ్ళు అనుకుంటా. త్యాగని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. త్యాగ చాలా లక్కీరా. ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు. ప్రస్తుతం నా హాస్పిటల్లో కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిటలాడిపోతుందంటే నమ్ము. నా హాస్పిటల్లో పరిస్థితి అది. థ్యాంక్స్ రా వెంకట్, సరైన సమయంలో మర్చిపోలేని సహాయం చేశావు. ఇకనైనా త్యాగకు బుద్ధి వచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి. త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యమైతే ఇసుమంతేరా. బుద్ధి రావాల్సింది, మారవలసింది త్యాగ కాదురా, నువ్వు. అసలు ఆమె చేసిన తప్పేంటి? ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా? నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది. అదే సాయం చేసి జనం రుణం తీర్చుకున్నారు. ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే. ఇప్పటికైనా ఆలోచించు. వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. నా ప్లేస్లో మరో మనిషిని ఆడిట్కి పంపించమని రిక్వెస్ట్ చేశాను. లీవ్ తీసుకుని బస్ ఎక్కాను. ఆసుపత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూలోకి తీసుకెళ్లాడు. చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకుని ఉండటం చూడలేకపోయాను. చెమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా భుజం నొక్కాడు. త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం. కింద కోలాహలానికి తొంగి చూస్తే ఆశ్చర్యం. ఆసుపత్రి ఆవరణంతా జనంతో నిండిపోయింది. చెట్ల కింద, మెట్ల దగ్గర, పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు. ఆడ మగ అంతా కలిసి 100కు పైనే ఉంటారు. త్యాగని తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట. వెంకట్ చెప్పాడు. నా ఒళ్ళు జలధరించింది. ఇది ప్రేమ, అభిమానమా, గౌరవమా? నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చదివిన మాటలు గుర్తొచ్చాయి. త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః కిమన్యః గుణరాశిభిః త్యాగాజ్జగతి పూజ్యంతే పశుపాషాణ పాదపాహః. ఇతర గుణాలన్నీ రాసిపోసిన త్యాగ గుణానికి సాటి రావు. ఈ లోకంలో పశువులు, శిలలు, చెట్లు త్యాగగుణం వల్లనే పూజింపబడుతున్నాయి. అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకి నేను సహకరించకపోతే ఎలా? జేబులోంచి మొబైల్ తీసి 100 మందికి భోజనాలు తేగలవా? కేటరింగ్ శంకరాన్ని అడిగాను. 2 గంటల్లో తెస్తాను సార్, ఓకేనా? అవతల నుంచి చెప్పాడు. ఓకే,
తీసుకుని మమతా ఆసుపత్రి దగ్గరికి రా. నాలో మార్పుని వెంకట్ గమనించినట్లున్నాడు. నర్మగర్భంగా నవ్వడం కనిపించింది. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.